ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరంతా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ అయితే విడుదలవుతుందండి. దయచేసి మీరంతా బుక్ చేసుకోగలరు. అలాగే మీ అందరికీ కూడా గత 3 రోజుల నుంచి నేను వరుస పెట్టి చెప్తూనే ఉన్నాను, 300 రూపాయల దర్శన టికెట్ కనుక మీకు బుక్ అవ్వకపోతే 500 రూపాయల ప్రవేశ దర్శనం టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. రెండు కూడా ఒకటే క్యూ లైన్. మీరు ఇక్కడ చూసారా, లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, అది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని. అక్కడికి వచ్చి మీరు కనుక క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పేజ్ దగ్గరకు వచ్చి మీరు సెలెక్ట్ సేవ ఆల్ అని సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఏప్రిల్ నెలకి ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. వేల టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీరు ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా కూడా 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ముందుగా అయితే సేవ బుక్ చేసుకోవాలి, ఆ తర్వాత దర్శనం బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి మీకు అసలు ఏప్రిల్ నెలలో దర్శన టికెట్లు ఉన్నాయా లేవా అని. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు సేవ బుక్ చేసుకుంటారు. సపోజ్ నేనేం చేస్తాను, సేవ ఫిబ్రవరి 7వ తారీఖున బుక్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, కళ్యాణోత్సవం టికెట్లు 348 ఉన్నాయి. ఇక్కడ నేను క్లిక్ అని కొట్టిన తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ దర్శన్ అవైలబిలిటీ టు చెక్ ది దర్శన్ అవైలబిలిటీ ఉంది కదా, ఇక్కడ హియర్ అని క్లిక్ చేయండి. చేసినట్లయితే నాకు ప్రస్తుతం అయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి ఓకే, నాకు ఇక్కడ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 300 రూపీస్ దర్శన టికెట్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి నాకు ఇక్కడ ఎర్రర్ అని వస్తుంది. దయచేసి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. సరే, నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే ప్రస్తుతానికైతే వెబ్సైట్ స్లోగా ఉంది. మీరు ఏం చేస్తారంటే 500 రూపాయల దర్శన టికెట్ అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. అలాగే మీకు ఇప్పుడుకున్న ప్రస్తుత పరిస్థితిలో అయితే దర్శనం అనేది కొండపైన చాలా సాఫీగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. కేవలం 60,000 మంది మాత్రమే కొండపైన దర్శనం చేసుకుంటున్నారు. నిన్నటి రోజు స్వామివారిని 63,665 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు నిన్నటి రోజు 3.44 కోట్లు. అలాగే స్వామివారికి 18,630 మంది మాత్రమే తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కంపార్ట్మెంట్లు 2 కంపార్ట్మెంట్లోనే వెయిటింగ్ కంపార్ట్మెంట్లు భక్తులు ఉన్నారు. అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా కొండపై కనుక మీరు వెళ్తే మీకు 6 నుంచి 7 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. అలాగే మీకు ఒకవేళ ఈరోజు 300, 500 రూపాయల టికెట్ ఉంటే గంట లోపల దర్శనం అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు టీటీడీ వారే అఫీషియల్గా మనకి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కేవలం 60,000 మంది మాత్రమే కొండపైన దర్శనం చేసుకుంటున్నారు. గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మీరు రాబోయే శుక్ర, శని, ఆదివారాల్లో వచ్చినా కూడా రద్దీ అయితే ఏమీ ఉండదు. దానికి ముఖ్య కారణము స్కూల్స్, కాలేజీలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఈ వీడియో మీ అందరికీ రీచ్ అయినప్పుడు దయచేసి ఇది షేర్ చేయండి. షేర్ చేస్తే చాలా తక్కువ మంది కన్నా ఈ విషయం తెలిసినా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి, ఈరోజు 300 రూపాయల దర్శన టికెట్ విడుదలవుతుంది. ఒకవేళ మీరు బుక్ చేసుకోలేకపోతే ఏమాత్రం ఇబ్బంది పడకుండా 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. అలాగే రూములు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతున్నాయి. దయచేసి మీరంతా బుక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నిన్న అంగ ప్రదక్షిణ, అలాగే వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు బుక్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా కూడా బుక్ అయిపోయాయి. ప్రస్తుతం అయితే ఎటువంటి ఖాళీలు అయితే లేవు. ఏప్రిల్ వరకు అన్ని బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. ఇక మార్చ్ వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటే తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే రూముల కోసం అయితే కొండపైన CRO ఆఫీస్లో ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. దీంతో మీకు ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఏమైనా బుకింగ్లో ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.